అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరామనవమి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజునే రామ పట్టాభిషేకం జరిగిందని, అలాగే స్వామివారి పుట్టినరోజుగా, అలాగే ఈ రోజున సీతారాముల వారి కళ్యాణం జరిగిన రోజుగా మనకి త్రేతాయుగంలో చెప్పబడి ఉంది. కాబట్టి అందరూ కూడా ఇంటి వద్ద పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము కూడా ఇంట్లో పూజ అయితే చేసుకున్నామండి. ఇంకా మేమందరం కూడా కలిసి ఇప్పుడైతే గుడికి వెళుతున్నాము. మా చిన్న గ్రామంలో రామాలయం ఉందండి. రామాలయం గుడిలో మేము అందరూ కలిసికట్టుగా స్వామివారి పూజ అయితే చేస్తున్నాము. స్వామివారి కళ్యాణం, ఆ కళ్యాణం మీరు కూడా తిలకించండి. కాబట్టి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. తండ్రి మాటను జవదాటిన వాడు శ్రీరాముడు. ధర్మ పరిపాలనను సాగించి రామరాజ్యాన్ని సృష్టించాడు శ్రీరాముడు. అటువంటి రామరాజ్యం మనందరికీ రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మాది చిన్న పల్లెటూరు, 60 గడప ఉన్నటువంటి చిన్న గ్రామం అండి. మా ఊరిలో గ్రామదేవత అమ్మవారి గుడి, అలాగే రామాలయం గుడి ఉన్నది. ఉగాది తర్వాత శ్రీరామనవమికి ముందుగా మా మామయ్య అమ్మాయి ఇంటికి వచ్చిందండి. మా అందరిని కలవడంతో పాటుగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టింది. మా మామయ్య అమ్మాయి అండి. మా ఊరి గ్రామంలో గంగానమ్మ వారి గుడి కడుతున్నాం కదా, అందుకోసం చందా ఇవ్వడం కోసం వచ్చింది. 10,116 అండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మా స్వాతికి ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వాతి. మై ప్లెజర్. ఇలాగే మీరు ఎవరికైనా సరే సహాయం చేసే గుణం ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ పెట్టండి. తప్పనిసరిగా మీకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తాను. మీరు ఇచ్చినటువంటి చిన్న సహాయమైనా సరే మా గుడి కట్టడానికి అది పెద్ద సహాయమే అవుతుంది. మీ అందరికీ ఎలా అయితే నేను వీడియోలో మా అమ్మవారి గుడి కడుతున్నామండి, ఎవరైనా విరాళం ఇవ్వదలుచుకుంటే ఈ వీడియో కింద కమెంట్ పెట్టని అడుగుతున్నాను. అలాగే మా స్వాతిని కూడా అడిగామండి. వెంటనే చెల్లించి తను అమ్మవారి గుడికి 10,116 ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. స్వాతికి పాప పుట్టిందండి. తనకి 11 months బేబీ. తన పేరు ఆరాధ్య. త్వరలోనే మొదటి పుట్టినరోజు అయితే జరుపుకోబోతుంది. ఆరాధ్యకి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తప్పనిసరిగా కావాలండి. వాళ్ళ అమ్మలాగే ఆరాధ్య కూడా అందరికీ 10 మందికి సహాయం చేసే స్టేజ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ఆరాధ్య. మా మామయ్య వాళ్ళ అమ్మాయి అంటే మాకు చిన్ననాటి నుంచి తెలిసిన అమ్మాయి. ఇలా ఊళ్ళో గుడి కడుతున్నాము అంటే వెంటనే 10,116 చదివించింది. అక్కడికి చాలా సంతోషం. కానీ నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే మీ అందరికీ తెలుసు. కానీ నేను పర్సనల్గా ఎలా ఉంటాను, అసలు నేను మాట్లాడే విధానం, నా యాటిట్యూడు, అలాగే నేనేమిటి అనే విషయం మీకు యూట్యూబ్లో చెప్పడం ద్వారా తెలుస్తుంది. కానీ మీ అందరూ కూడా నన్ను నమ్మి ఇలా మా ఊరి అమ్మవారి గుడికి విరాళం అయితే ఇస్తున్నారండి. ఎంతో సంతోషపడుతున్నాను. మీ అందరికీ తెలియదు. నా మనసులో ఉన్న సంతోషాన్ని చెప్పలేకపోతున్నాను. కానీ మీ అందరికీ కూడా పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ మధ్య కాలంలో ఉషారావు గారు కూడా విరాళం ఇచ్చారండి. అయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారండి. అప్పుడప్పుడు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఈరోజు నేను శ్రీరంగనాథ వెళ్ళాను అని నాకు మెసేజ్ చేశారండి. నన్ను సిస్టర్ అనే నన్ను సంబోధిస్తూ ఉంటారన్నమాట. సిస్టర్ అంటే మీ అందరికీ తెలుసు, అది అక్కైనా చెల్లైనా ఒక అనుబంధంతో కూడినటువంటి అదొక బాండింగ్ అనమాట. నాకు చాలా సంతోషం వేసిందండి. అయితే ఉషారావు గారు కూడా విరాళం ఇచ్చారండి. 2,000 రూపాయలు ఇచ్చారండి. మా ఊరి గంగానమ్మ, మాలచ్చమ్మ, పోతురాజు గారి యొక్క అనుగ్రహం మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదనమాట పల్లవి అక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ అంటే. నాకు చాలా గర్వంగా ఉందండి. ఇన్నాళ్ళు మీ అందరితో మాట్లాడటమే కాదు, ఇంత బాండింగ్ ఏర్పరచుకున్నాను. అలాగే మీ మనసులో ఇంత చోటు సంపాదించుకున్నాను. ఇంతకన్నా ఏం కావాలండి. ఇంకా శ్రీరామనవమి వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఉదయం వేళ నుంచి కూడా చాలా హడావిడిగా నడిచిందండి. పెద్దగా వీడియో తీయలేకపోయాను. కానీ మా వారు చేస్తున్నటువంటి హడావిడైతే చూస్తున్నారా. అయితే గుడి దగ్గర అందరు పిల్లలు చాలామంది ఉంటారు కదా, వారందరి కోసం అని చెప్పి మేమైతే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నామండి. చిన్న ఊరు, ఎవరికి వారుగా సహాయం చేస్తూ ఉంటారండి. ఇలానే చేయాలి, ఇదే చేయాలని అయితే ఏమీ ఉండదు. కాబట్టి ఎవరు తోచిన సహాయం చేస్తూనే ఉంటారన్నమాట. అలాగే మా వారు కూడా అక్కడ గుడి దగ్గర చాలామంది పిల్లలు ఉంటారు, చాలా సహాయం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వారందరూ కూడా ఏదైనా టిఫిన్ లాంటిది పెడదాం అనుకుని ఇప్పుడైతే 7 గంటల సమయం అయిందండి. ఇంకా త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఆయన కంగారు ఎక్కువైపోయి మేము వండుతున్న పక్కకు వెళ్ళమని చెప్పి ఆయన వండేస్తున్నట్టుగా గబగబా కలిపేస్తున్నారండి ఉప్మా అంతా కూడా. ఒక పక్క మా అత్తయ్య గారు, మా వారేమో ఉప్మా చేస్తూ ఉంటే మా మామయ్య గారు స్నానం చేసి వచ్చి ఇంటికి మామిడి తోరణాలు కడుతున్నారు. ఒక పక్క నేను పూజకు అన్నీ సిద్ధం చేస్తున్నానండి. అరటిపళ్ళు, కొబ్బరికాయలు ముందు రోజే పువ్వుల మాలన్నీ కట్టేశారు అత్తయ్య గారు.
ఓ పక్కన చలిమిడి, వడపప్పు, పానకం అయితే చేస్తున్నాను. మరోపక్క తమలపాకు మీద శ్రీరామ అని రాశాను. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి తులసి ఒత్తులతో దీపారాధన చేద్దామని చెప్పి తులసి ఒత్తులు కూడా తీశానండి. చాలామంది అడిగారండి తులసి ఒత్తులు అంటే ఏమిటి అని. తులసి మాలలాగా తులసి ఒత్తులతో దీపారాధన స్వామివారికి చాలా ఇష్టం అండి. మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో ఈ తులసి ఒత్తులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను. పువ్వుల చెట్టు నుంచి మందార పువ్వులు, గన్నేరు పువ్వులు, తులసి దళాల మాల, కనకాంబరాల మాల వీటన్నిటితోటి మా చిన్న పూజా మందిరాన్ని ఈ విధంగా అయితే అలంకరణ చేశానండి. దేవుని మందిరంలో పూజ చేసుకుంటున్నాను. ఈరోజు మా ఊరి గ్రామంలో స్వామివారి కళ్యాణం అనేది 8:30 గంటలకు ముహూర్తం అయితే ఉందండి. కాబట్టి గబగబా పూజకు అన్నీ సిద్ధం చేస్తున్నాను. గుడికి వెళ్ళాలి కదా. ఇంకా ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా పిండి దీపాలు వెలిగించాలండి. అందుకు పిండి, బెల్లము, ఆవు పాలు వేసి గబగబా పిండి కలిపేశాను. ఇంకా గోవిందనామాలు, ఇంకా తులసి ఒత్తులతో దీపారాధన అంతేనండి. చాలా సులభంగా తేలికగా ఇంట్లో పూజనైతే ఈ విధంగా చేసుకున్నాను. శ్రీరామ రక్షాస్తోత్రము, గోవిందనామాలు అయితే చదివానండి. మీరు కూడా శ్రీరామనవమి పండుగని చాలా వేడుకగా, అంగరంగ వైభవంగా, ఉన్నంతలో సంతోషంగా జరుపుకున్నారని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఇక ఈ విధంగా అయితే శ్రీరామనవమి పూజనైతే ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను. అత్తయ్య గారు, మామయ్య గారు రెడీ అవుతున్నారు. మరి గుడికి వెళ్ళాలండి. ఎందుకంటే మా పల్లెటూరులో చాలా తక్కువ మంది జనం ఉంటూ ఉంటాం కదా. కాబట్టి అందరూ వేడుకలా జరుపుకోవాలి, అందరూ పాలు పంచుకోవాలనేది వీరందరి ఉద్దేశం. అందుకని గబగబా ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళాల్సిన సమయం అయితే ఆసన్నమైపోతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. జై శ్రీరామ్. ఈరోజు వ్లాగ్ని తప్పనిసరిగా అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇది నా రిక్వెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలా లైక్ చేయడం ద్వారా వీడియో అనేది పుషప్ అవుతుంది, మరెంతో మందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు కూడా మీ రిలేషన్షిప్స్ వారికి ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వారందరూ కూడా వీడియోని చూసి అమ్మవార్లకి ఎవరైనా చందా ఇద్దాము అని ఒక భావన కలగవచ్చు. కాబట్టి ఎవరైనా విరాళం ఇవ్వవచ్చు కదండి. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ద్వారా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మేమైతే గుడికి వచ్చేసామండి. మా ఊరిలో చిన్న రామాలయం, మా ఊరి శ్రీరామచంద్రమూర్తి వారిని మీరు కూడా చూద్దరు. కానీ రాముల వారి కళ్యాణం జరుగుతుంది. అందరూ కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నాము స్వామివారి కళ్యాణం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కరు అయితే రామాలయంలో పీటల మీద కూర్చుంటూ ఉంటారండి స్వామివారి కళ్యాణం కోసం. అలాగే ఈ సంవత్సరం కూడా సీతారామయ్య గారి వారి యొక్క దంపతులు అయితే పీటల మీద కూర్చుంటారండి. బొమ్మకి అతుక్కొని ఉంటుంది కదా, అడిగితే లేదా రాజా గట్టి మేళం చెప్పండి. గట్టి మేళం రాఘవ పాదు పాలం తథ ప్రజలు యశోపాదు విశ్వామిత్ర ప్రియస్మృతి గానపాదు మఖాతృక సౌమిత్రి వత్సల చిప్పంతాన్ని విపాద కంఠం పట్టంది సదులు కలో సీతాపతి హృదయం జామ జగనేతు పక్కన ఎడవ చేతికి లేదు కదా, బొమ్మకి అతుక్కొని ఉంటుంది కదా, అడిగితే లేదా చేసేయండి.
ఇచ్చినారు. అంగరంగ వైభవంగా మా ఊరి గ్రామంలో సీతారాముల కళ్యాణం అయితే ఎంత బాగా జరిగిందండి. ఇక సాయంత్రం వేళ అందరం కూడా భజన చేస్తున్నాము. ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా స్వామివారికి ఈ 5 రోజులు కూడా దీపారాధన చేసి సాయంత్రం వేళ భజన అయితే చేస్తూ ఉంటామండి. स्वामी भद्रगिरिवराय सर्वमंगलम स्वामी भद्रगिरिवराय सर्वमंगलम। जय श्रीमन्नारायण।